నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు. ఈ వారము అనగా మార్చి 15 నుంచి మార్చి 21 వరకు మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ వారం మీలో ప్రశాంతత మరియు ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉండబోతోంది. ఉద్యోగంలో పనులు సజావుగా పూర్తవుతాయి. మీకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలు వస్తాయి. శుభవార్తలతో పాటు శుభకార్యాలు కూడా చేసేందుకు అవకాశాలు కనబడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి గోచరిస్తున్నది. ఏ నిర్ణయం తీసుకున్నా అంటే పై చదువుల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా గురువుల సంప్రదించి తీసుకునడం మంచిగా చెప్పడం జరిగింది. అయితే ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. మీకు చెప్పదగినటువంటి సూచన, గురు సంబంధిత ఆలయాలలో మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు గురువారం రోజు కనుక చదువుకున్నట్టయితే ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.